వాళ్ళ సొంత పిన్నామ, వాళ్ళ సొంత బాబాయి అబూజహల్ అబూలహబ్ వాళ్ళు ఈయన తెల్లవారుజామున లేచి చీకటి ఉండగానే నమాజ్కి వెళ్తుంటే, జాగ్రత్తగానండి, నమాజ్కి వెళ్తుంటే నువ్వు దేవుడు ఒక్కడని చెప్పొద్దు ముందు ఖండించారు, వ్యతిరేకించి అలా ఆగారా? లేదు, మీరు ఏదైతే స్వర్గం ఉంది, ఏదైతే నరకం ఉందని ఇంకా వివరంగా చెప్తున్నాడో ఆ క్రమంలో ఈ ధర్మాన్ని పూర్తిగా ఆయన వదిలేయాలని పల్లేరుగాయలు చూసారు ఎవరైనా? పల్లేరుగాయ మనందరికీ తెలిసాక పల్లేరుగాయలు 4 వైపులో 3 వైపులు ఇట్లా కొచ్చగా ముళ్ళు ఉంటాయి, కుచ్చుకుంటే సురుక్కున మామూలుగా ఉండదు. పల్లేరుగాయలు ఏరకొచ్చి చీకట్లో ఆయన పడుకున్న తర్వాత తెల్లారుజామున లేచి నమాజ్కి వెళ్తాడని, నమాజ్కి వెళ్లకుండా ఆపటానికి ఆయన లేవగానే ఆయన మొత్తంలో పల్లేరుగాయలు పోశారట. ఆయన చూసుకోకుండా అవి తొక్కితే నెత్తురు కారేది.